వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా 24 ముఖ్య పాత్ర పోషించిన మన డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతోటి గత 5 సంవత్సరాలు జరిగిన బీభత్సాన్ని, అంటే వెనకబడిపోయాం ఎన్నో సంవత్సరాలు, 30 సంవత్సరాల పైచిలకు ఆ పరిపాలనలో మళ్ళీ ప్రజలందరికీ కూడా మంచి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో కష్టపడి పనిచేస్తుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఆనాటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండ్ కో చాలా చీప్ పాలిటిక్స్, అంటే చెప్పాలంటే ఇప్పుడు అసెంబ్లీ ఉందంటే మతాలకి కులాలకి అతీతంగా ప్రజల అభిష్టం మేరకు ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, రాష్ట్రం ఎలా వెళ్తే ఎదరికి వెళ్తుందని ఒక మంచి ఆలోచనతో వెళ్ళి అసెంబ్లీలో నిత్యం మతపరమైన కులపరమైన రాజకీయాలు చేయాలని ఒక ఆలోచనతోటి, ఒక పనికిమాల ఆలోచనతోటి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ప్రయత్నించడం. అందులో భాగంగా సమస్య ఏ మతానికి వచ్చినా, ఏ కులానికి వచ్చినా, ఎవరికి వచ్చినా సమస్యల గురించి మాట్లాడే విధానం అసెంబ్లీలో ఉంటుంది. కానీ వీళ్ళు తీసుకొస్తారు ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ. అక్కడ పూర్తిగా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమస్య గురించి అసెంబ్లీలో మాట్లాడారు. ఇతను మన మనుగడ లేదు అని అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి వారి నాయకులు వైఎస్ఆర్సీ పార్టీకి రానున్న రోజుల్లో భవిష్యత్తు లేదని పూర్తిగా వాళ్ళకి అర్థమైన తర్వాత ప్రజల్లో విభజన తీసుకురావాలి, మతాల పరంగా కులాల పరంగా విభజన తీసుకురావాలని ఇలా దేవుళ్ళ మీద అదేవిధంగా కులాల మీద మాట్లాడే పరిస్థితికి వచ్చారు. పవిత్రమైన వెంకటేశ్వర స్వామి మన లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను నేను. మరి ఏదో అంకి తీసుకెళ్ళిపోతాడు అనుకున్నాం కానీ 151లో 5 పట్టుకెళ్ళిపోతాడని మనం కూడా ఊహించలేదు. 11కి వచ్చాడు. మరి ఇప్పుడు ఉన్నాయి 2 అంకెలే, 3 అంకెలు ఒకటి పోయింది కాబట్టి 2 అంకెలే మిగిలినాయి. ఇప్పుడు ఈ 2 అంకెల్లో ఒక అంకె వెళ్ళిపోతే ఇంకొకటే మిగులుతుంది. మరి అది కూడా ఉంచుకుంటారో ఓడగొట్టుకుంటారో ఆ స్వామి తెలుస్తాడు, ప్రజలు తెలుస్తారు. అదేవిధంగా సోదరులు చెప్పినట్టు అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రిని బూతులు తిట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసి వస్తాడు. నువ్వు తిట్టావని అడగట్లేదు, కాపు నాయకుని తిట్టారని అడుగుతున్నారు. క్యారెక్టర్ దాటిన తర్వాతే కులం ఉంటుంది, ఏ కులం అనేది కాదు. ముందు బాధ్యత నేర్పండి మీ నాయకులకి, ఆలోచన విధానాన్ని మార్చండి. ఇవన్నీ చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. ఇది నా అనుమానం కేవలం. అంటే పూర్వం లడ్డూలోనే ఇంత కల్తీ చేసి దేవుడా డబ్బులా అంటే నాకు డబ్బులే ముఖ్యం, దేవుడు అక్కర్లేదు అనుకునే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి వారి టీము ప్రవర్తించి లాస్ట్ టైం అందరికీ గుర్తుండి ఉంటూ ఉంటుంది 2-3 సార్లు చిడతపుల్లు ఎలుగుబట్లు వచ్చేసి నేను నడుస్తుంటే పైకి. ఇవన్నీ కూడా ఇతనే వదిలేసేయడేమో నాకు డౌట్. నాకు అంటే ఇవన్నీ చూస్తుంటే ఆలోచనలు అలా వస్తున్నాయి, వేరే విధంగా కాదు. పవిత్రతను మనం కాపాడాలి. అదే దేవుడైనా వెంకటేశ్వర స్వామి అయి ఉండొచ్చు, అల్లా అయి ఉండొచ్చు, జీసస్ అయి ఉండొచ్చు, ఎవరైనా కూడా. మీరు ఈ విధానాలు మార్చుకోకపోతే అభివృద్ధి మీద మాట్లాడండి. ఇప్పటికే ప్రజల్లో మీ మీద నమ్మకం సన్నగిల్లింది. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందనేది నిశ్చితగా ప్రజలందరూ కూడా దగ్గర నుంచి చూస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి దిశగా మరి మన రాష్ట్రం ఎదురుకెళ్లే పరిస్థితిలో ఉంది. మరి ఎక్కడా లేని విధంగా ప్రపంచంలోనే నెంబర్ 1గా వైజాగ్ క్వాంటమ్ కంప్యూటింగ్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం వచ్చే పరిస్థితిలో ఉన్నాం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలందరినీ కూడా ఒకటి ఆలోచించమని కోరుతున్నాను. ఇతను చేసిన తప్పులు కప్పుపుచ్చుకోవడానికి రోజుకు విషయాన్ని తీసుకొచ్చి అందులో దేవుడు లేరు, ప్రజలు లేరు. నాకు ఒక నోటు ఉంటే చాలా 500 రూపాయల నోటు ఎన్నున్నా ఓకే, ప్రజలతో పని లేదు, దేవుడితో పని లేదు, డబ్బే నాకు ప్రధానం అనుకునే మీ పద్ధతి మార్చుకోకపోతే మీకు ఆ రోజు పహల్గాంలో చాలామంది ఉగ్రవాదులు చంపేశారు మన వాళ్ళని. వాళ్ళకి మీకు తేడా ఏం లేదని నేను భావిస్తున్నాను. మతంతో కులాలతోటి మన ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మన ఎదరికి వెళ్ళకూడదని మీకు హెచ్చరిస్తూ
మరొకసారి కూటమి తరపున ప్రజలందరినీ కూడా విన్నమించుకుంటున్నాను. ఒకసారి పూర్తిగా మీరు ఆలోచించండి. రానున్న రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు ఇది మన డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు. ప్రతి ఒక్కరి బాధ్యత. అధికారులు ఉన్నవాళ్ళే కాదు, ప్రజల బాధ్యత కూడా ఉందని తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించినందుకు మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై కూటమి. సార్, ఏదైతే కల్తీ జరిగిందని చెప్పుకొస్తున్నాము, కమిటీ కూడా కల్తీ జరిగిందని చెప్పారని చెప్తున్నారు. వైసీపీ నేతలు అందరూ కూడా కల్తీ జరగలేదని చెప్తున్నారు. ఏదైతే చట్టపరంగా ఇప్పుడు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు, ఏదైనా చర్యలు తీసుకుంటారు ముందుకెళ్తారు. ప్రభుత్వం అధికారం ఉంది, డెఫినెట్ గా చర్యలు తీసుకుంటారండి. ఇది ఎన్నో కోట్ల మంది మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. కల్తీ జరగలేదు అనే మాట పూర్తిగా అవాస్తవం. మీకు అందరికీ కూడా మాకన్నా బాగా తెలుసు మీడియా మిత్రులకి ఏం జరుగుతుందో, అసలు వాస్తవాలు ఏంటనేది మీ బట్టే ప్రజలకు ఇంకా బాగా తెలుస్తుంది. కేవలం డబ్బు మీద ఆశతోటే తప్ప అక్కడ ప్రజల మనోభావాలు, భక్తి శ్రద్ధలు